ఉన్నతమైన నామానికి మహిమ కలుగుడుగాక. చదవం గట్టిగా ఆమేన్. కొన్ని ప్రాముఖ్యమైన కొన్ని మాటలను దేవుని సముఖంలో జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ప్రభు యొక్క సన్నిధి మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలను గమనించగలిగి దాన్ని అర్థం చేసుకోగలిగినట్లుగా మీరు ప్రయాసపడాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి గడిచిన దినాలు ఉపవాస దినాలలో ఆ ఉపవాసాలు మీకు ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉన్నాయో, ఆ ఉపవాసాలలో మీ తీర్మానాలు, మీ మార్పు ఎంతవరకు జరిగిందో అవి భవిష్యత్తు కాలం ఆ ఫలం మీరు చూస్తారు. దేవుని సముఖంలో ఏ ప్రయత్నం ఏ ప్రయాసం వ్యర్థం కాదు అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రభువులో పడ్డ ప్రయాసం నిశ్చయంగా నా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. చదవం సంతోషంగా హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన కొన్ని సంగతులు, కొన్ని మాటలను మనం చాలా శ్రద్ధగా మనం ఆలకిస్తాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తాం. కీర్తనల పుస్తకం, కీర్తనల గ్రంథము 39వ దావీదు కీర్తన. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 39వ దావీదు కీర్తన ప్రారంభ వాక్యం నుంచి మనం శ్రద్ధగా చదువుతూ వస్తాం. కీర్తనల పుస్తకము 39వ కీర్తన ప్రారంభం నుంచి చదువుతూ వస్తాం. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను నా నోరు తెరిచి నా దేవుని సముఖంలో నేను ఇలాగూ మాటలాడి తిని, యెహోవా నా అంతము ఎట్లా ఉండునని, నా ముందున్న దినాల ప్రయాణము ఎలా ఉంటుందో నాకొకసారి తెలియచేయి. చాలు, నేను మళ్ళీ చదువుతున్నాను, మీరు సరిగ్గా ఒకసారి మీ మనసు మీ వాక్యం మీద దృష్టి పెట్టండి. 4వ వాక్యం, యెహోవా నా అంతము ఎట్లుంటుంది. అందరం కలిసి చదువుదాం ఒకసారి. యెహోవా నా అంతము ఎట్లా ఉండునని, నా దినముల ప్రయాణము, ఆ దినముల ప్రమాణము ఎంతైనది నాకు దయచేసి తెలుపండి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. దైవజనుడైన దావీదు యొక్క ప్రార్థన. ప్రార్థనలు ఆత్మీయ సంబంధమైన వారు చేసే విధానాలు చాలా వేరుంటాయి. మన నోరు, మనం మాట్లాడే భాష మన ఆత్మీయత యొక్క పరిపక్వతను బయటపడిస్తుంది. నీ ఆత్మీయత యొక్క స్టాండర్డ్స్ ఎంతో, నీ హావభావాలు, నీ వ్యక్తిత్వ ప్రవర్తనను బట్టి దేవునిలో నువ్వు ఎంతవరకు ఎదిగావో తెలుస్తుంది. ప్రార్థనలో కూడా ఒక శరీర సంబంధమైన వ్యక్తులు ప్రార్థన చేసే ప్రార్థనలు వేరుంటాయి. ఒక ఆత్మలో ఎదిగిన ప్రజలు, దైవికమైన జ్ఞానం, దేవుని ఆలోచనలు, తలంపులు ఏ మనిషి అయితే గమనించగలడో, గుర్తించగలడో, ఆ మనిషి యొక్క ఆత్మీయత, పాట, మాట, ప్రార్థన చాలా వేరుంటాయి. అందుకనే దావీదు యొక్క ప్రార్థనలు చాలా విచిత్రంగా, చాలా
బలమైన కోణంలో ఆయన ప్రార్థన జీవితాలు ఉంటాయి. ఆయన ప్రార్థన ఒక శరీర సంబంధిగా ఉండవు. ప్రభా నాకు ఇవి చేయి అవి చేయి అని చెప్పి ఈ లోక సంబంధమైన వాటన్నిటిని ఎప్పుడు దేవుని పాదాల దగ్గర పెట్టే మనిషి కాదు ఆయన. అవి చెప్పడం తప్పు కాదు, కానీ అవి మాత్రమే మన జీవిత ఆశయాలు కావు. హల్లెలూయా. మనకు అవసరతలు ఉన్నాయి, కానీ అవసరతలే సమస్తము కాదు. దైవజనుడి యొక్క ప్రార్థన ఒక అద్భుతమైన కోణంలో అతను ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థనలో అతను అడుగుతున్న భవిష్యత్తు ఏంటో తెలుసా? దేవా, యెహోవా, నా ప్రార్థనను దయచేసి మీరు ఆలకించి నా ముగింపు దశ, నా అంత్య దశ, నేను ఈ భూమి మీద మట్టికి మన్న అయిపోయే ఆ గడియలు ఉంటాయే, ఆ ముగింపు గడియలు ఎలా ఉంటాయో ఒకసారి నాకు చూపించు. నా దినాలు, ముందున్న దినాలు ఎలా నా ప్రయాణాలు ఉంటాయి, నా ముందున్నటువంటి కాలం నా జీవితంలో ఎలా ఉండబోతుందో ఒకసారి నాకు తెలియచి. ఇలా మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారో లేదో కానీ నేను చాలాసార్లు చేశాను ఈ ప్రార్థన. ప్రభువా, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో ఈ పరిచర్య, భవిష్యత్తులో నా సేవ, నా కుటుంబం, నా పిల్లలు రేపు ఎలా ఉంచాలని నువ్వు అనుకుంటున్నావు? నీ ప్రణాళికలో ఏం దాచిపెట్టావు? కారణం, మనం ఆరాధిస్తున్న దేవుడు వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేవాడు. ఆయన గతమును తెలుసు, ప్రస్తుతము తెలుసు, రేపు నువ్వు ఎలా ఉండబోతున్నావో కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే నా ప్రభువు అంటాడు వాక్యంలో, నేనే మొదటి వాడను కడపటి వాడను, అల్ఫా ఒమేగాను నేనే. అబ్రహామా, భవిష్యత్తులో నీ సంతానం ఒక బలమైన జనముగా ఉంటుంది అని చెప్తున్నాడు. అబ్రహాముకి తన ముందు ఇంకేమీ లేదు, శూన్యం, కానీ భవిష్యత్తు చెప్తున్నాడు దేవుడు. మన దేవుడు మన భవిష్యత్తు కార్యాచరణ చెప్పేవాడు. హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. దేవుడు సకల పరిశుద్ధులకు ఆ భావన చెప్తూ వచ్చాడు. దావీదు కూడా చెప్తున్నాడు, దావీదు, నువ్వు భవిష్యత్తులో ఒక కుమారుని కంటావు, అతడు నాకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు, నేను అతనికి తండ్రిగా, అతడు నాకు కొడుకుగా, కుమారుడిగా ఉంటాడు. అబ్రహామా, నీవు నా సముఖానికి తీసుకొచ్చిన ఇస్మాయేలు భవిష్యత్తు తరములో 12 రాజులు అతని గర్భంలో నుంచి బయటకు వస్తారు. నేను ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మన దేవుడు తన ప్రజల భవిష్యత్తును ముందే చెప్పే దేవుడు. హల్లెలూయా. జాతకాలు చెప్పేవాడు కాదు, జ్యోతిష్యాలు చెప్పేవాడు కాదు. మన దేవుడికి గతము తెలుసు, ప్రస్తుతం నీ జీవితం ఏంటో నీకు దేవునికి బాగా తెలుసు. 2, రేపు నువ్వు ఇలాగే ఉంటే, ఇప్పుడు నడుస్తున్నామే, ఇప్పుడు నువ్వు బతుకుతున్నావే, నీ ఆత్మీయత, నీ అనుభవము, నీ జీవిత ఆశయాలు, నీ మనస్సు, నీ ఆలోచనలు, నువ్వు ఇలాగే ఉంటే రేపు కాలం నువ్వు ఎలా ఉండబోతున్నావో కూడా దేవుడికి బాగా తెలుసు, బాగా తెలుసు. దేవుడికి మాత్రమే కాదు, పరిశుద్ధులకు కూడా బాగా తెలుసు. ఒక దైవ సేవకుడికి కూడా భవిష్యత్తు, ఒక విశ్వాస జీవితం ఎలా ఉండబోతుందో కూడా చెప్పగలిగే ఆత్మీయత దేవుడు సేవకుల మీద ఉంచుతాడు. హల్లెలూయా. చదమగటిగా హల్లెలూయా. చబలుషారుగా హల్లెలూయా. నేను మాయ మాటలు చెప్పే సేవకుని కాదు. దేవుని వాక్యం నీకు స్పష్టంగా అర్థమైతే నా ప్రభు మనతో మాట్లాడే మాటలు నీకు సరిగ్గా గుర్తించగలవు. దేవుని సముఖంలో దావీదు ప్రార్థిస్తున్నాడు, ప్రభా, నాకు ఇచ్చిన కుటుంబం, నా సంతానం, నా భవిష్యత్తు, నా అంత్యదశ, అంటే నా ముగింపు గడియలు ఎలా ఉంటాయో ఒకసారి నాకు చెప్పవా? నేను ముగింపు గడియల్లో ఈ భూమి మీద ఎలాగూ జీవిస్తానో నాకోసం చెప్పు. ఇదే దర్శనాన్ని
మన మూల పితరుడైన యాకోబు కూడా మాట్లాడుతుంటాడు. చదువుతావా? ఆది కాండం 49వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి ఒకసారి చదువుదాం. ఆది కాండం 49వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి. పరిశుద్ధ గ్రంథం తెరవండి ఒకసారి, మీ కన్నుల దృష్టి మీ లేఖనం మీద పెట్టండి. 49వ అధ్యాయం ప్రారంభ వాక్యం. యాకోబు తన కుమారులను పిలిపించి, ఎదిగో తన కుమారులందరినీ తన ఇంటికి ముదిమి కాలంలో పిలిపించుకొని ఇట్లా, నేను నా కుమారులారా మీరందరూ కలిసి నా దగ్గరికి రండి. అంచె దినములలో మీకు ఏమేమి జరగబోవునో, ఏమేమి మీ కుటుంబాలలో మీ సంతానములో జరగబోతున్నాయో నేను మీకు తెలియజేస్తాను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి నా మాటలను మీరు ఆలకించండి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాటలు వినండి. చాలు. ఇదిగో అందుకే ముందే చెప్పాను, ఒక అభిషక్తుడైన దైవ సేవకుడు, ఒక తండ్రి కూడా తన కుమారుల భవిష్యత్తు కాలాన్ని వివేచించగలడు. అర్థమవుతుందా మీకు? మొదట దావీదు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నా అంచె దినాలు ఎలా ఉండబోతున్నాయో, నా ముందున్న గడియలు ఎలా ఉండబోతున్నాయో, గతమైతే గడిచిపోయింది, ప్రస్తుతం ఎలా ఉందో నాకు బాగా తెలుసు, అయితే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒకసారి మీరు నాకు తెలియచేయండి అని దావీదు ప్రార్థన చేశాడు. దావీదుకు దేవుడు చెప్పాడు. భవిష్యత్తు గురించిన జ్ఞానం దేవుడు దావీదుకు తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, యాకోబు కూడా తన పిల్లలందరినీ పిలిపించి తన 12 కుమారులను, వారి సంతానం, వారి భార్య పిల్లలందరినీ పిలిపించి అంటాడు, నా బిడ్డలారా భవిష్యత్తు కాలంలో మీరు కనే పిల్లలు, మీ వంశం, మీ సంతానం ఏ విధంగా ఉండబోతుందో నేను చెప్తాను విను అని అన్నాడు. అయ్యా యాకోబు, రేపో మాపో చచ్చిపోబోతున్నావు నువ్వు, రేపో మాపో నువ్వు ముసలోడు అయిపోయావు, నువ్వు చచ్చిపోబోతున్నావు. ఒక రూబేను, ఒక షిమ్యోను, యూదా, ఇస్సాకారు, జబులోను, యోసేపు, బెన్యామీను, వారు మాత్రమే కాదు, వారు కనే పిల్లల తరాల గురించి నీకేం తెలుసు? దేవుడు తన మీద అభిషక్తుడై నిలబడ్డాడు కనుక వారి భవిష్యత్తు యాకోబు ప్రవచిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే 49 అధ్యాయం అంతా మీరు చదివితే రూబేను సంతానం ఎలా ఉండబోతుందో, ఒక షిమ్యోను సంతానం ఎలా ఉండబోతుందో, ఒక యోసేపు సంతానం ఎలా ఉండబోతుందో, వారి సంతానాల గురించి, వారి పిల్లల దీవెనలు ఎలా ఉండబోతున్నాయి, వారి వంశం ఎలా ఉండబోతుందో యాకోబు ప్రవచనమెత్తి మాట్లాడాడు. హల్లెలూయా. ఒక దేవుని సేవకుడిగా తన దగ్గర ఉన్నటువంటి విశ్వాసుల జీవితాలను అభిషేకముతో నింపబడిన ఒక దైవజనుడు ఏ విశ్వాసి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో స్పష్టంగా చెప్పగలిగే అభిషేకం ఒక దైవ సేవకుడి తల మీద ఉంటుంది. హల్లెలూయా. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, ఈరోజు గతమును మర్చిపోయి ఒకవేళ ప్రస్తుత కాలంలో బ్రతుకుతున్న మీకు నా దేవుని వాక్యం ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం, నువ్వు బ్రతుకుతున్న ఈ జీవన యాత్రలో ముగింపు ఎలా ఉండబోతుందో, ముగింపు ఎలా ఉండాలో కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. కారణం, ప్రారంభించిన ప్రతివాడి జీవితం ముగింపులు దీవెనకరంగా ఉండవు. ఎర్ర సముద్రం దాటిన వాళ్ళందరూ యొర్దాను నది దాటలేరు. ఎర్ర సముద్రం దాటినప్పుడు అందరూ ఉన్నారు, కానీ యొర్దాను నది దాటేటప్పుడు కొంతమందే ఉన్నారు. ప్రారంభించిన ప్రతివాడు ముగించలేడు. ప్రస్తుతం ఉన్నట్లుగా భవిష్యత్తు ఉండదు. నీ భవిష్యత్ అంతా దేని మీద ఆధారపడుతుందంటే ప్రస్తుతం నువ్వు చేస్తున్న జీవన విధానం మీదనే ఆధారపడుతుంది. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఎలా ఉన్నావో, ఈరోజు నీ ఆత్మీయత ఏంటి, నీ గుణలక్షణాలు ఏంటి, నీ స్వభావాలు ఏంటి, నీ ప్రయాసం ఏంటి, వాటి బేస్ మీదనే భవిష్యత్తు ఆధారపడుతుంది.
అర్థమవుతుందండి? నీ భవిష్యత్తు ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో దాని ప్రకారమే నువ్వు ఈరోజు పునాదులు వేసుకోవాలి. కారణం ఏంటంటే, నేను అప్పుడప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఫోటో ఆల్బమ్ అంతా నేను అప్పుడప్పుడు చూస్తాను. 2008లో నేను ఈ పరిచర్యకి ఈ ప్రాంతానికి వచ్చాను. అప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు అందరు నాతో ఎవరు లేరు. ఆ 2008లో నేను ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు నాతో ఉన్నవారు కొద్దిమందే. పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రతి మీటింగ్, ప్రతి ఉపవాసాలకి, ప్రతి మే నెలలో పెట్టే కృతజ్ఞత కూటానికి, అర్థమవుతుందండి, దైవజనులు ఆత్మీయ నాయకులు వచ్చినప్పుడు ఇలా నవంబర్ ఉపవాసాలలో ప్రతిసారి ఫొటోస్ తీస్తాం. ఎందుకు తీస్తామనంటే అవి జ్ఞాపకాలుగా ఉండాలి అన్న గుర్తింపుతో తీస్తాం. అప్పుడప్పుడు నేను ఫోటోలు చెక్ చేస్తున్నప్పుడు 2009లో ఉన్నోళ్ళు ఈ 2024 ఉపవాసాల్లో లేరు. 2010లో ఈ పరిచర్యలో ఈ మందిరావరణంలో కూర్చున్న వారు 2012-13లో లేరు. అంటే వారి భవిష్యత్తు, వారి జీవితం, వారి అంత్యదినం అక్కడితోనే ముగించిపోయింది. ఈ ప్రపంచానికి ఒక అంత్యదినాలు ఉన్నాయి. ఒక మనుష్యుడిగా నీకు నాకు కూడా అంత్యదినాలు ఉన్నాయి. నా ఆయుష్ కాలంలో చివరి గడియలే నాకు అంత్యదినం. ఈ ప్రపంచం యొక్క ముగింపు గడియలే ఈ సర్వ జగత్తుకు అంత్యదినాలు. ప్రతిదానికి ఒక అంత్యదినం నా దేవుడు దాచిపెట్టాడు. అందుకనే దేవుని బిడ్డలు ఆ సమాధి కార్యక్రమంలో ఒక పాట పాడతారు. పరవాసినినే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి. అందులో ఈ వాక్యం రాస్తాడు, మనం చదువుకున్న వాక్యం. తెలుపుమో నా అంతము నాకు, తెలుపుమో నా వయసెంతో, తెలుపుమో నేనెంతల్పుడనో. ఈరోజు ఉన్నప్పుడే నీ భవిష్యత్తును చూసినోడే ఆత్మీయుడు. అర్థమవుతుందా మీకు? యాకోబు తండ్రి ఎలాగూ బతుకుతున్నాడంటే తన కుమారులు మాత్రమే కాదు, తన కుమారుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈరోజే చెప్పగలుగుతున్నాడు. ఎందుకు అలా చెప్పగలుగుతున్నాడు అని అంటే తన మీద నిలబడిన అభిషేకం అంత గొప్పది. నా సంఘ బిడ్డలారా, అంత్య దశ గురించిన అవగాహన, నీ భవిష్యత్తు, నీ ప్రయాణం. ఈ 2024 ముగింపు నెలలో అడుగుపెట్టాం. ఇంకొన్ని దినాల్లో మన యాత్రలో ఈ నెల ముగిసిపోతుంది. మన ముందు ఇంకొక సంవత్సరం ప్రయాణం ఉంటుంది. నువ్వు పోతూ 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 నీ ప్రయాణం, నీ దశ దుర్దశలోకి వెళ్తాదా, ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలోకి వెళ్తాదా, అది నీ చేతిలోనే ఉంది. దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడు. అతని పేరు బిలాం. అతడు దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నాడు. ఏమని వరం అడుగుతాడో తెలుసా? ఆ మాట ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదవండి దయచేసి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వాక్యం. యాకోబు యొక్క రేణువులు ఎవడు లెక్కిస్తాడు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవడు లెక్కబెట్టగలడు? ఇదిగో నీతి మంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. నా ముగింపు గడియలు, బాగా వినండి, నా అంత్యదశ, నీతి మంతుల అంత్యదశ ఎలాగూ ఉంటుందో నా అంత్యదశ కూడా అలాగే ఉండాలి అని వరం అడుగుతున్నాడు ఆయన. అర్థమైందా మీకు? నా అంత్యదశ ఒక రాజుగా, ఒక కోటీశ్వరుడిగా, బంగారు పరుపుల్లో నేను చచ్చిపోవాలి ప్రభువా అని కోరడం లేదు ఈ మనిషి. ఇతని ముగింపు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు తెలుసా? ప్రభువా, నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను, ప్రస్తుతం అంతా క్షేమమే, అయితే రేపు భవిష్యత్తు గురించిన భయం నా గుండెల్లో ఉంది. నా భవిష్యత్తు ఎలా ఉండాలని నేను ఆశపడుతున్నాను, నేను వరం అడుగుతున్నాను అని అంటే ఒక నీతి మంతుడు ఏ విధంగా తన ముగింపు దినాలు ముగిస్తాడో, ఒక దేవుని నమ్మిన యథార్థవంతుడు, నీతి కలిగి బ్రతికిన ఒక నీతిమంతుడి జీవితం
ఎలాగు ముగిస్తాడో నేను కూడా అలాగున నా అంత్య దశ ఉండాలని నీ సన్నిధిలో నేను ఆశపడుతున్నాను. కారణం ఏంటో తెలుసా? ఒక దేవుని బిడ్డలైనా, విశ్వాస జీవితం చేస్తున్న ప్రజలైనా, సేవ చేస్తున్న సేవకులైనా ప్రస్తుతం ఉన్నట్టుగానే భవిష్యత్తు ఉంటుంది అని అనుకోవడం పొరపాటు. ప్రస్తుతం ఉన్నట్టుగానే అంతా భవిష్యత్తు బాగుంటుంది అని అనుకోవడం పొరపాటు. అనేక దైవజనుల చరిత్రలు ఈరోజు మీకు చెప్పడానికి సమయం కాదు, కానీ వాళ్ళ యాత్ర అధ్వానంగా శాపగ్రస్తంగా ముగించుకున్న అనేకమైన సేవకుల చరిత్రలు ముందున్నాయి. వారి చరిత్ర జీవితం అంతా ప్రారంభం బాగానే బతికి ఆ తర్వాత ఒక శాపగ్రస్తమైన వ్యక్తులుగా, దేవుని సేవకులేమి, దేవుని నమ్మిన బిడలేమి, ఒక శాపగ్రస్తంగా వారి ముగింపు ఘడియలు వాళ్ళు అనుభవించారు. వారు అలాగూ జీవితం కొనసాగించారు అని అనేక జీవితాలు మీకు తెలిస్తే మీరు గుర్తుపట్టగలరా? నా సంఘ బిడ్డలారా, నా దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన ప్రార్థన, ప్రభువా నా ముగింపు ఒక నీతిమంతుడిగా నేను ముగించుకోవాలి. హల్లెలూయా. నా ముగింపు ఈరోజు నేను దేవుని సముఖంలో నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నాను. నా జీవితంలో నా భవిష్యత్తు కాలం, నా అంత్య దశ కూడా ఒక నీతిమంతుడిగా, ఒక నీతిమంతురాలిగా నేను ముగించాలయ్యా. నా అంత్య దశ ప్రమాదకరంగా ఉండద్దయ్యా. నా ముగింపు ఒక శాపగ్రస్తంగా ముగింపకూడదయ్యా అని దేవుని సముఖంలో ఒక భారము కలిగిన దావీదు ప్రార్థించినట్టుగా నీకు ఆ భవిష్యత్తు గురించిన భారం మీకు, సేవకుడైన నాకు మనము కలిగి బ్రతకాలి. హల్లెలూయా. ఒక దైవ సేవకుడిగా ప్రారంభించిన ఒక గెహాజీ ప్రారంభం సేవకుడిగా ముగించలేదు. ఒక భయానకమైన రోగిగా, ఒక కుష్ఠ రోగము కలిగి తన కుటుంబానికి, తన భార్య, తన పిల్లలకు ఒక శాపాన్ని మూట కట్టుకొని వెళ్ళిన వ్యక్తిలాగా ముగించేశాడు. అతని అంత్యదశ ప్రమాదం. ఇంత కడుపు కోసం, ఇంత వస్త్రం కోసం బ్రతుకుతున్న ప్రజల గురించి బైబిల్ ఏం రాయబడింది తెలుసా? వారికి కడుపే వారికి దేవుడు, వారి సుఖమే వారికి దేవుడు, వారి విశ్వాస పరిమాణం అంతా ఏదో బతకడానికి, ఇంత ముద్ద తినడానికి ఎవడైతే బ్రతుకుతాడో నాశనమే వారి అంతం, వారి ముగింపు నాశనమే. ఈరోజు ఒక దేవుని సేవలో, ఒక దేవుని సేవకుడిగా, ఒక దేవుని పక్షంలో నిలబడి నా ప్రభు యొక్క మాట మీకు నాకు మాట్లాడుతున్న మాట. అంత్యదశ ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు? నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంచాలని నువ్వు ఆశపడుతున్నావు? కారణం చాలా ప్రజల జీవితాలు ఒక బిలాము కోరినట్టుగా, ఒక అన్యజనుడు, ఒక బయలు ప్రవక్తగా పిలువబడిన సోదెగాడుగా పిలువబడినటువంటి ఒక బిలామే కోరిక అడిగాడు. ఈరోజు నీకు నాకు ఆ ఆశ ఎంతవరకు ఉందో మీరు ఆలోచించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు శాశ్వత కాలం అన్నీ మనతో ఉంటాయని నమ్మడానికి వీల్లేదు. గతంలో ఉన్నవారు ఇప్పుడు లేరు, ఇప్పుడు ఉన్నవారు రేపు ఉంటాడో లేదో తెలియదు. పరిస్థితులైనా, ప్రజలైనా, ఏదైనా కానీ అంతం వరకు ఏం ఉంచుకోవాలో కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. దేవుని వాక్యంలో నా ప్రభు ఈ భూమి మీద సేవ చేస్తున్న దినాల్లో నా దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైన మాట తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకి, ప్రజలకి గుర్తు చేస్తాడు. ఆ మాట ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వాక్యం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వాక్యం, 24వ అధ్యాయం 13వ వాక్యం, రెండు దయచేసి చదువుదాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడతారు. అంతము వరకు ఎవడైతే సహించుకొని తన జీవితాన్ని కాపాడుకుంటాడో వాడే రక్షించబడతాడు. ఎవరు రక్షించబడతాడు? నా వైపు చూడండి. ఎవరిని రక్షించబడ్డారు? బాబు బ్రదర్ రక్షణ పొందారా? అవునయ్యా, రక్షించబడ్డాం. యేసుక్రీస్తును స్వరక్షకుడిగా మేము అంగీకరించాం. 4 సంవత్సరాల క్రితం మేము బాప్తిసం తీసుకున్నాం. మేము రక్షణలోకి వచ్చాం. సంతోషం.
నువ్వు రక్షించబడి 4 ఏళ్ళు అయింది కదా, నువ్వు రక్షించబడి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది కదా. పరిశుద్ధ గ్రంథం అంటాది, నువ్వు బాప్తిస్మము తొట్టిలో యేసు క్రీస్తు యొక్క పవిత్రమైన రక్తము చేత రక్షించబడగానే నువ్వు పరలోకములో నిత్యరాజ్యములో రక్షించబడిన వారు ఉండే గుంపులో ఉంటావని గ్యారంటీ ఏమీ లేదు. అనేక పోరాటాలు, శ్రమలు, ఒత్తిడులు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటావు. అందరి చేత ద్వేషించబడతావు. కుటుంబం, కులం, నాన్నవారు, స్నేహితులు, బంధువులు అందరూ నిన్ను ద్వేషించే దినాలు వస్తాయి నీ జీవితంలో. నువ్వు చాలా పోరాటాలు ఎదుర్కొంటావు. అయినా ఆ పోరాటాల మధ్యలో నీ రక్షణను నువ్వు సహనముతో కాపాడుకుంటే అంతము వరకు సహించి, అంతము వరకు భరించి, అంతము వరకు ఓపికతో ఉండి, అంతము వరకు పోరాటాల మధ్యలో తను పొందుకున్న రక్షణను కాపాడుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడే రేపు నిత్య రాజ్యములో రక్షించబడిన వారి గుంపులో ఉంటాడు. హల్లెలూయా. కారణం, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది కావాలి మీకు చూపిస్తాను. ఈరోజు అన్ని జనులుగా మారిన వాళ్ళు, యేసుక్రీస్తు రక్షకుడని భావించి రక్షణ పొందుకున్న ప్రజలు, తిరిగి లోకంలోకి వెళ్ళిన ప్రజలు కోట్ల మంది ఉన్నారు. నీకు కనబడితే నువ్వు గమనించు, అలాంటి ప్రజలు ఎందరో మంది ఉన్నారు. నా విశ్వాస యాత్రలో జరిగిపోయిన వాళ్ళని చూశాము, సేవలో దాటిపోయిన వాళ్ళని చూశాను. రక్షణ కోల్పోయారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు. వారి పొందుకున్న రక్షణ విలువ వారికి లేదు. వారి అంత్య దశ దుర్మార్గంగా, శాపగ్రస్తంగా మారిపోయింది. రక్షించబడ్డ బిడ్డలే పెళ్లి కొరకో, కుటుంబం కొరకో, కులం కొరకో, ఉద్యోగం కొరకో, వ్యాపారం కొరకో, లోక సంబంధమైన సమస్యల కొరకో పరిస్థితులు వారి జీవితంలో దాడి చేసినప్పుడు వారు పొందుకున్న యొక్క విలువైన రక్షణను వారు పోగొట్టుకున్నారు. అందుకే నా ప్రభు అంటున్నాడు, అనేక పోరాటాలు మీ దగ్గరకు వస్తాయి, అనేక శ్రమలు మీరు పొందుకోవాల్సి వస్తుంది, అనేక ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తారు. అయితే నా నామములో మీరు పొందుకున్న రక్షణ అంతము వరకు కాపాడుకునేవాడు ఎవడు వాడే రక్షించబడతాడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ రక్షణను, నీ అంత్యదశ ఎలా ఉండాలో తెలుసా? నీ రక్షణ అంతము వరకు తీసుకువెళ్ళే వ్యక్తిగా ఉండాలి. బ్రదర్, నువ్వు మట్టిలో నీ చివరి ఊపిరి విడిచిపెట్టే దినాలు వస్తాయి కదా. ఆ గడియ నా ప్రభు నీకు ఇచ్చిన దీర్ఘాయుష్షు, నిన్ను 100 ఏళ్ల వయస్సులో నీ ముగింపు దశ ఒకటి ఉంటుంది. ఆ దశ ఎలా ఉండాలో తెలుసా? నీవు ఎన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడైతే యేసును స్వరక్షకుడిగా అంగీకరించి నిజ దేవుడని భావించి రక్షణ పొందావో ఆ రక్షణను చివరి శ్వాస వరకు నీవు కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. అర్థమైందండి? హల్లెలూయా. వివాహ సంబంధం దొరకలేదని రక్షించబడ్డ ప్రజలు ఎంతోమంది దేవుని విడిచిపెట్టారు. ఎంతమంది విడిచిపెట్టారు? రక్షించబడినప్పుడు బాప్తిస్మపు తొట్టిలో అదృశ్యమైన దేవుని యొక్క కోట్లాది దేవదూతల సమక్షంలో, సేవకుడు సంఘము సమక్షంలో నువ్వు ప్రమాణం చేశావు. ఇదిగో అమ్మా, యేసే నిజదేవుడని నమ్ముతున్నావా? అవునయ్యా, నమ్ముకుంటున్నాను. కులం, కుటుంబం, బంధువులు, పరిస్థితులు ఎన్ని విరోధమైన యేసయ్య కొరకు బతుకుతావా? అవును, బ్రతుకుతాను. నమ్మకంగా మందిరానికి వస్తావా? వస్తాను. దైవజనులు చెప్పిన మాట ప్రకారం బతుకుతావా? బ్రతుకుతాను. ఇదిగో నీవు తీర్మానం చేశావు. ఆకాశము, భూమి, ఈ సర్వ జగత్తు అదృశ్య దేవుని దూతల సమక్షంలో, రక్షించబడిన సంఘ సమక్షంలో నేను నీకు బాప్తీసం ఇస్తున్నాను అని అంటాడు సేవకుడు. నీ నోట నుంచి నువ్వు పలికిన ప్రమాణం బట్టి నా దేవుడు నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ రక్షణను నువ్వు ఎప్పటి వరకు తీసుకెళ్లాలో తెలుసా? నీ అంత్యదశ. హల్లెలూయా. చదమ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాను, దావీదు ప్రార్థించినట్టు, దేవా
నా అంత్య దశ ఎలాగుంటుంది? ఒక తాగుబోతుగా మారుతావా? ఒక తిరుగుబోతుగా మారుతావా? జులై తిరిగి ఒక శాపగ్రస్తమైన వ్యక్తిగా నీ యాత్ర ముగించుకోవాలనుకుంటున్నావా? లేదా నువ్వు పొందిన రక్షణను అంతము వరకు తీసుకెళ్ళి అంతము వరకు నీ అంత్యదశ రక్షించబడిన గుంపులో ఉండేటట్టుగానే సాగుతావా? నీ చేతుల్లోనే ఉంది. దావీదు ప్రార్థించినట్టుగా ప్రార్థించు. అంత్యదశ ఎలా ఉండబోతుందో ఆలోచించు. నువ్వు సరిగ్గా లేక, నీ రక్షణ యొక్క విలువ నీకు తెలియక, నువ్వు ఒక రక్షించబడిన విశ్వాసివని, ఒక ప్రతిష్ఠించబడిన బిడ్డవని, ఎలా బతకాలో ఎలా బతకకూడదో ఒక జ్ఞానము కలిగిన వ్యక్తిగా నీ అడుగు జాడలుంటే నువ్వు అంత్యదశ బాగానే ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా లేవా? నీ ఆలోచనలు పాడయ్యాయా? నేను చెప్తున్నా నీ అంత్యదశ ఎలా ఉంటుందో. ఒక శాపగ్రస్తమైన వ్యక్తిగా నీ అంత్యదశ మారుతుంది. చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభించినట్టుగానే ఉండదు. 2023 ఉన్నట్టుగా 24 ఉండదు. 24 ఉన్నట్టుగా 25 ఉండదు. నీ అంత్య దినాలు కూడా బాగుండాలా? ముందే దర్శనము కలిగి బతకాలి. కొంతమందికి భవిష్యత్తు గురించిన జ్ఞానం ఉండదు. ఎందుకు ఉండదు అంటే వారి మీద నిలబడిన అభిషేకం సరిగ్గా కాదు. నిజంగా దేవుని ఆత్మ ఎవరి మీద నిలబడుతుందో, ఒక యాకోబు మీద ఉన్నట్టుగా అంత్యదశ వారి పిల్లలు ఇలా బతుకుతూ ఎటుపోతారు. నేను ఇలా ఉంటే నా గమ్యం ఎటుపోతుంది, నా కుటుంబం ఎటుపోతుంది, నా భవిష్యత్తు నా గమ్యాన్ని నేను చేరగలనా లేదా వాడికి తెలుస్తాయి. ఒక గుడ్డి భక్తి చేస్తే తెలియదు నీకు. ఒక గుడ్డి వాడికి ఏం తెలుస్తుంది భవిష్యత్తు గమ్యం? ఈ త్రోవ ఎటుపోతుందో నీకు తెలియకుండా ఉంటే నువ్వు చేరలేవు. ఒక దర్శనం కలిగిన విశ్వాసిగా కనుక నువ్వు బతకగలిగితే రేపు నీ కుటుంబాన్ని నువ్వు ఎలా తీసుకెళ్ళగలవు, రేపు నీ భవిష్యత్తు ఏ పొజిషన్లో ఉండబోతుందో నువ్వు ఈరోజే గుర్తించవచ్చు. హల్లెలూయా. అందుకే నా ప్రభు అయిన దేవుని ప్రమాణం ఇక్కడ నా దేవుడు అంటున్నాడు, సంగమా, సావుకులారా, అనేక సమస్యలు వస్తాయి, అనేక పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాల మధ్యలో అంతము వరకు ఎవడు తన రక్షణను కాపాడుకుంటాడో వాడే రక్షించబడతాడు. సేవ, విశ్వాస జీవితం ఒకరోజుతో జరిగేది కాదు. ప్రతిరోజు కాపాడుకోవాలి రక్షణ. ప్రతిరోజు కాపాడుకోవాలి రక్షణ. ప్రతిరోజు దైవ భయముతో దేవుడిచ్చిన బాప్తిస్మం రక్షణ. బాప్తిస్మం తీసుకున్న డేట్ 10 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు, కానీ ఆ రక్షణ ప్రతిరోజు నువ్వు కాపాడుకుంటూ వెళ్ళాలి. నేను రక్షించబడిన విశ్వాసిని, నా రక్షణ సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలన్న భయముతో నీ జీవితాన్ని కాపాడుకోవాలి. రక్షణను పోగొట్టుకున్న వాళ్ళు ఎందరో మంది అర్థమవుతుందండి. ఎందరో మంది పరిశుద్ధ జీవ గ్రంథంలో నుంచి పేరు తుడుపు పెట్టబడిన వారు ఎందరో మంది. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ప్రభువా నీతిమంతుల పట్టికలో వారి పేరు ఉండకుండునుగాక అని అంటాడు. ఆలోచించు. 2 అక్కడ అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాస్తాడు. 24వ అధ్యాయం 13వ వాక్యం. అంతము వరకు, ఇంకా పైనుంచి చదువు, ఇంకొంచెం పైనుంచి చదువు. అనేక అబద్ధ బోధకులను, ఇదిగో అనేకమైన అబద్ధ ప్రవక్తలను వచ్చి అనేకులను మోసం చేస్తారు. అక్రమము విస్తరించుటను బట్టి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. హల్లెలూయా. ఇక ఇంకో విలువైన మాట చూపిస్తాడు అక్కడ. ఏమంటాడంటే, మొదటగా అంతము వరకు ప్రతి పోరాటం, ప్రతి శ్రమ, ప్రతి ఒత్తిడిలో రక్షణను కాపాడుకునేవాడే అంత్యదశ వరకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. 2 అనేక అబద్ధం, మోసం. బాగా వినండి, ఇదిగో నా వైపు చూడండి. సంఘంలో పనిచేసేది, ఒక విశ్వాస జీవితాన్ని పాడు చేసేది ఏంటో తెలుసా? 1 అబద్ధం, 2 మోసం. ఏదేను తోటలో సాతాను ఘటసర్పం కోరలు చూపించలేదు. ఏం చూపించింది? కోరలు చూపించిందా? కత్తులు తీసిందా? ఏమైనా బాంబులు వేసిందా ఆదామవ్వల మీద?
అబద్ధం. చెప్పడేంటి? అబద్ధం. మీ దేవుడు చెప్పాడు కదా తింటే చచ్చిపోతావని, అట్లేం కాదు, అబద్ధం. 2, మీరు బాగుంటారు, మీరు ఒక దేవదూతల వల్ల అయిపోతారు, మోసం. ఈ 2 ఆయుధాలు అనాదిలో నుంచి ఏదేను తోట అనబడుతున్న దేవుని సంఘములో సాతాను వాడుతాడు. విశ్వాసులు అనేకులు ఓడిపోయేది ఎక్కడానంటే ఈ 2 చోటే. అబద్ధాన్ని నమ్మడం, 2 మోసపు మాటలను నమ్మి మోసపోవడం. ఈ 2. అందుకని పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది తెలుసా? సాతానుడు గర్జించు సింహము వలె ఎవడిని మింగుదునా అని వాడు తిరుగుతూ ఉంటాడు. వాడు సంఘానికి చేసే పని ఏంటంటే దేవుని నమ్మిన ప్రజల జీవితంలో వాడు పాడు చేసి వారి రక్షణను శాపగ్రస్తంగా మార్చడానికి వాడు వాడే ఆయుధం ఒకటి, నీ చెవి దగ్గరికి అబద్ధాన్ని మోసుకొస్తాడు. బాగా వినండి, నీ చెవుల దగ్గరికి అబద్ధాన్ని మోసుకొస్తాడు. అందుకనే ఏవి చూసావో, ఏవి నీ చేతులు తాకాయో అవే నమ్మాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఇంకా చెప్తున్నాను, కొన్నిసార్లు మన కళ్ళు చూపు కూడా మనల్ని మోసం చేస్తుంది. అందుకనే ఏది అంత ఈజీగా నమ్మొద్దు. ఎవడో చెప్పిన మాట కాదు నమ్మాల్సింది. ఎవరో నీ దగ్గరికి వచ్చి పలికిన మాటలను, అబద్ధాన్ని బట్టి నీ జీవితాన్ని శాపగ్రస్తంగా చేసుకోవద్దు. నీ అంత్యదశ శాపంగా మారుతుంది. నీ భవిష్యత్తు శాపగ్రస్తంగా మారకుండా ఉండాలా? దేవుని వాక్యం చెప్తుంది, మోసం, అబద్ధం అనే 2 ఆయుధాలను సాతాను మోసుకొస్తాడు. విశ్వాసుల ద్వారానా, నీ బంధువుల ద్వారానా, ఎవడో ఒక మనిషిని వాడుకుంటాడు, అదృశ్యంగా మోసుకొని వస్తాడు. లేని మాట పుట్టించి, లేని మాటలు నీ గురించి చెప్పేటట్టు చేసి, మోసకరమైన మాటలు మీ గుండెల్లో పెట్టి, సాతానుడు అవ్వను ఆదామును మోసం చేసినట్టుగా ఈ కడవరి కాలంలో అనేక ప్రజలు ఎవడో చెప్పిన మాట, ఎవరో మాట విని వారి జీవితాలను సర్వనాశనం చేసుకొని అప్పటి వరకు సాగిన యాత్ర అంత్యదశ కొలాప్స్. రక్షణ పాడు చేసుకున్నాడు, మనసు పాడు చేసుకున్నాడు, మనస్సాక్షి పాడైపోయింది. ఈ పాడు కావడానికి గల కారణం మోసం, ఎవరో చెప్పిన అబద్ధం. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, అయ్యా సర్పం నన్ను మోసం చేసిందయ్యా అని అవ్వ చెప్పినంత మాత్రాన, అమ్మా సర్పం నన్ను మోసం చేసింది అని అవ్వ చెప్పినంత మాత్రాన కారణం వీళ్ళు కాదు, అస్సలు కారణం సైతానుగాడు, వాడు మోసం చేశాడని చెప్పి ఆదాము అవ్వలను విడిచిపెట్టాడు దేవుడు. మోసం చేసేవాడు మోసం చేయడానికి తిరుగుతూనే ఉంటాడు. నువ్వెందుకు మోసపోయినావు? ఇప్పుడు మళ్ళీ ఏదేను తోట వాళ్ళకు దొరికిందా? మళ్ళీ దేవుని సహవాసం దొరికిందా? మళ్ళీ దేవుని ప్రసన్నత ఆదాము అవ్వలు అనుభవించారా? ఈరోజు అనేకమైన ప్రజలు, విశ్వాసులను దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి దూరం చేయడానికి ఈ 2 ఆయుధాలు వాడతాడు, అబద్ధం, మోసం. నేను మళ్ళీ చెప్తున్నాను, మోసపోయేవాడిని మోసపోని, అబద్ధాన్ని నమ్మేవాడు ఇక్కడి నుంచి విడుదలవుతున్న దేవుని మాటలకు చెవి పెట్టకుండా ఎవడో చెప్పిన అబద్ధాన్ని విని వెళ్ళేవాడు వెళ్ళనివ్వండి. మీకు కూడా వెళ్ళాలనుకుంటే మీరు కూడా వెళ్ళండి. ఈ సేవ, ఈ పిలుపు ఒక మనిషిని ఆధారం చేసుకొని వచ్చిన సేవకుని నేను కాదు. నాకు తెలుసు నా అంత్యదశ ఎలా ఉండబోతుందో. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. చదముషర్ హల్లెలూయా. దేవుని సముఖంలో నా దేవుని వాక్యం నేర్పిస్తున్న పాట, నన్ను పిలిచినప్పుడే నా ముగింపు ఎలా ఉంటుందో నా ప్రభు చెప్పాడు. నేను చేస్తున్న సేవలో నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు చెప్పాడు. నేను ప్రార్థన 2024 డిసెంబర్ 1 కొరకు చేసేవాడిని కాదు. ప్రభు భవిష్యత్తు ఏంటి, నేను ఎలా వెళ్ళాలి, నేనేం చేయమంటావు, భవిష్యత్తు గురించి ప్రార్థనలో కనిపెట్టే వాళ్ళం సేవకులం.
దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, ప్రస్తుతం వెళ్ళేవారిని బట్టి భవిష్యత్ ఆగదు, ప్రస్తుతం గాయపరిచే వారిని బట్టి సేవ ఆగదు. సేవను ఆపేవాడు భూమి మీద ఎవడు లేడు. హల్లెలూయా. నీకు ధైర్యం ఉంటే చేసి చూడు, నీ ద్వారా ఆగితే నన్ను అడుగు. పాతాళ లోక ద్వారాలే నిలువవు. మనుషులు నువ్వెంత, ఇంకా ఎవడెంత. సేవను ఎవడు ఆపలేడు. ఆ సేవ కాదు ఇది. మనుషులు తాళాలేసే సేవ కాదు, మనుషులు తెరిస్తే దీవించబడే సేవ కాదు. దేవుడే దీనికి కర్త కర్మ. హల్లెలూయా. దేవుడు ప్రారంభించాడు. మీరెవరో ఫోన్ చేసి పిలిస్తే వచ్చిన వాడిని కాదు నేను. మీరెవరో 10 రూపాయలు జీతం ఇస్తే సేవ చేసే సేవకుని కాదు నేను. ప్రభు పొమ్మంటే వచ్చాను, ప్రభు చేయమంటే చేస్తున్నాను. సేవ ఆయనది. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చదమ చేతుల తుష్యారుగా హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, ఇవి కడవరి దినాలు. మోసయుక్తమైన అంధకార శాపం మనుషులలో చొరబడి మోసం చేసే ఆత్మ పనిచేస్తున్న దినాలు. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీ అంత్యదశ, నీ భవిష్యత్తు నువ్వు అనవసరంగా మోసపోయి ఏదో మాట అబద్ధానికి నువ్వు ఆశ్రయం ఇచ్చి నిజ దేవుని మాట, అదేంటో విచిత్రం. ప్రతిరోజు దేవుడు వస్తున్నాడు ఆదాము అవ్వల దగ్గరికి. ప్రతిరోజు వస్తున్నాడా కాదా? ప్రతిరోజు వస్తున్నాడు. ప్రతిరోజు ఆదాము అవ్వలతో దేవుడే మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళకు దేవుని మాట తలకెక్కలేదండి. ఒక్కరోజు సుట్టమై వచ్చాడు సాతానుగాడు. రోజు వచ్చాడా? ఒకరోజు వచ్చాడా ఏదెన్లోకి? ప్రేమ ఒకరోజు వచ్చాడా? రోజు వచ్చాడా? ఆ ఒక్కరోజు వచ్చిన మాట బాగా ఎక్కింది. విచిత్రం కాదు? రోజు వచ్చి దేవుడు వాళ్ళ ఒడిలో కూర్చోబెట్టుకొని, నా బిడ్డలారా, మీ భవిష్యత్ ఇది, మీ సంకల్పాలు ఇవి, మీ పట్ల నా ప్రణాళికలు ఇవని ఎంతో చెప్పిన దేవుని మాట ఆదాము అవ్వలకు ఎక్కలే. ఒక్కరోజు వచ్చి కొంత క్షణంలో ఏం కాదు, అది చేయి ఇది చేయి అనగానే తల ఊపేశారండి. వీళ్ళకి భవిష్యత్తు ఇంకెక్కడుంటుందండి? వారి అంత్యదిశ ఎలా ఉంటుందో వారు గుర్తించలేకపోయారు. అందుకనే ప్రభు మనతో చెప్తున్నాడు, నీ అంత్య దినాలు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భవిష్యత్తు ఒక ఆశీర్వాదకరముగా ఒక దేవుని కృపలో పొంది దావీదు దీవించబడ్డట్టుగా మీరు కుటుంబాలు దీవించబడాలని ఆశపడుతున్నారా? అయితే నా దేవుని వాక్యం గుండెలో పెట్టుకో. నీ అంత్య దశ ఎలా ఉండాలని నువ్వు ఆశపడాలంటే నువ్వు ప్రతిరోజు నీ రక్షణను కాపాడుకో. 2, ఏ మోసయుక్తమైన మాటలు, ఏ అబద్ధానికి నువ్వు ఆశ్రయం ఇవ్వకు, ఏ అబద్ధానికి నీ చెవిని ఇవ్వకు, ఏ మోస మాటలకు నీ హృదయంలో చోటు ఇవ్వకుండా, ఎవడి చేతిలో మోసపోకుండా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. రక్షించబడిన ప్రతివారు రేపు రక్షించబడి నిత్య రాజ్యంలో నిలబడే గుంపులో అందరూ ఉంటారని గ్యారంటీ ఏమీ లేదు. అందుకే అంతం వరకు రక్షణను కాపాడుకో. ఎవరి చేతిలో మోసపోకుండా చూసుకో. ఏ అబద్ధము నీ జీవితానికి నిర్ణయములు తీసుకోకుండా చూసుకో. దేవుని మాటను గుండెలో పెట్టుకో. ఎవడో చెప్పే అబద్ధం మాటలు కాదో, నీ మనస్సాక్షి అలా ఉంచుకో. అప్పుడు నీ అంత్యదశ బాగుంటుంది, నీ అంత్య దినాలు బాగుంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. రెండవదిగా మన అంత్య దశ ఎలా ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు అని అంటే, హెబ్రీలకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం, దయచేసి అందరు తెరుస్తాం. హెబ్రీలకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 12వ వాక్యం నుంచి దయచేసి చదువుతారండి. అందరు తీయండి. హెబ్రీలకు రాసిన పుస్తకము 3వ అధ్యాయం 12వ వాక్యం నుంచి, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము, దేవుణ్ణి విడిచిపెట్టగలిగే దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ
పట్టుదల ఉండునేమో అని మీరు జాగ్రత్తగా చూసుకొనవలెను. నేడు మీరాయన మీతో మాట్లాడుతున్న వాడి శబ్దము మీరు వినిన ఎడల మీకు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయాన్ని కఠిన పరుచుకొనకుడి. కానీ ఆయన చెప్పెను గనక ఇదిగో పాపము వలన కలుగు భ్రమ. ఏంది పాపం ఏం చేస్తుంది తెలుసా? భ్రమ పుట్టిస్తుంది. నువ్వేనో ఉంటావని భ్రమ పుట్టిస్తుంది. నువ్వేమో బాగానే ఉద్ధరిస్తున్నావని భ్రమ పుట్టిస్తుంది. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. పాపము పుట్టించు భ్రమ చేత మీలో ఎవడును మీ మనస్సును కఠినము పరచబడకుండునట్లు నేడు ఒకడిని ఒకడు మీరేం చేసుకోవాలి? మిమ్మల్ని కలిసి ఉండమని చెప్తుంది. దేనికో తెలుసా? సౌరస్తులో నిలబడి పంచాయతీలు పెట్టమని కాదు. అర్థమవుతుందా? మీరు కలిసి ఉంటే నా ఆస్తులు ఏం పోవు. మిమ్మల్ని కలిసి ఎందుకు ఉండమంటున్నానంటే ఒకడిని ఒకడు బలపరచుకోండి, ఒకడిని ఒకడు ఓదార్చుకోండి, ఒకరిని ఒకడు దేవుని విషయంలో ధైర్యపరచుకోండి. బ్రదర్, నువ్వు అలా ఉండొద్దు, నువ్వు అలా ఉండొద్దు, నువ్వు అలా మాట్లాడొద్దు అని చెప్పగలిగే సహవాసం ఉండాలి. అననీయ సఫీర్లాగా దొంగలు కూడుకోవద్దు. దేవుని వాక్యం అంటుంది, నేను ఎలా కూడుకోవాలి తెలుసా? నేను సరిగ్గా మాట్లాడకపోతే బ్రదర్ అలా మాట్లాడొద్దు, మనకెందుకు అవన్నీ విషయాలు, అట్లా మాట్లాడొద్దు అనవసరంగా, దేవుని శాపం మన మీద తెచ్చుకోవాలి అని నీ తోటి సహోదరుణ్ణి నువ్వు కట్టగలిగే సహవాసం ఉండాలి. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, నేడు అనబడుతున్న ఈ సమయంలోనే మీరు ఒకడిని ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా ఇదిగో ఈ మాట, మొదటి నుండి మీకు ఉన్న మంచి విశ్వాసము అంతము మట్టుకు మీరు కాపాడుకొని ఉంచుకొనిన ఎడల యేసయ్యలో మధ్యాకాశములో ఆయన పరిశుద్ధులతో నీవు నేను పాలివారమైతాము. హల్లెలూయా. సవాంగటి హల్లెలూయా. దేవుడు దైవజనుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఏమని రాస్తున్నాడు తెలుసా? నా సంఘ బిడ్డలారా, హెబ్రీ సంఘ బిడ్డలారా, మీరు ఒకరినొకరు బలపరుచుకోండి, మీరు ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. బుద్ధి చెప్పుకునే వాళ్ళు దొరకరు ఈ తరాల్లో, పాడు చేసేవాళ్ళు దొరుకుతారు. దేవుని వాక్యం ఆ రోజు నుంచి దైవజనుడు చెప్తూ వస్తున్నాడు, మీరు ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకొని ఏం చేయాలి తెలుసా? అక్కడ అంటున్నాడు మునుపటి. ఏంటట? మునుపటి అంటే నువ్వు యేసు రక్తములో మందిరానికి వచ్చి బాప్తిస్మం తీసుకున్న ఆ ప్రారంభ దినాలు ఉన్నాయే, ప్రస్తుతం యేసయ్యలో సాగుతున్న ఈ దినాలు ఉన్నాయే, ఈ దినాలలో నువ్వు ఆ ప్రారంభ దినాలలో నీ గుండె నిండా ఉన్న విశ్వాసం ఉందే, దృఢ విశ్వాసం. హల్లెలూయా. ఏ విశ్వాసం ఇది? దృఢ విశ్వాసం. నా దేవుడు చేయగలడు, నా దేవుడు నా కుటుంబాన్ని కట్టగలడు, నా దేవుడు నా పిల్లలను బాగుస్తాడు, నా దేవుడు నా ప్రతి అప్పులను తెరుస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడే నాకు న్యాయం చేస్తాడు అని ఏ విశ్వాసం అయితే బాప్తిస్మపు తొట్టిలో నీ గుండెల్లో మండిందో, ఏ విశ్వాసం అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ గుండెల్లో పెట్టుకొని సాగుతున్నావో ఆ విశ్వాసమట, అలాంటి దృఢమైన విశ్వాసం నీ అంచె దశ వరకు గనక నీ ఉంచుకుంటే, అంచె దినముల వరకు నీ భూమి మీద నీ ముక్కులో శ్వాస విడిచిపెట్టేంత వరకు నీవు అదే విశ్వాసము కనుక ఉంచుకుంటే రేపు దేవునిలో నీవు పాలి భాగస్థుడవైతావు. ఒకవేళ అక్కడ రాస్తున్నాడు, దేవుడిని విడిచిపెట్టు దుష్ట హృదయం, విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవడికైనా ఉన్నదేమో చూసుకొనండి. బాగా వినండి. ఈ మాట
రోడ్డు మీద అన్యజనులతో చెప్పలేదు దైవజనుడు. హెబ్రీ ప్రాంతంలో ఉన్న ఒక సంఘానికి చెప్తున్నాడు. ఈ పత్రిక సంఘానికి రాస్తున్నాడు. సంఘంలో అందరు విశ్వాస బిడ్డలు కదా ఉంటారు, సంఘంలో దేవుని నమ్మిన ప్రజలు కదా ఉంటారు. మరి ఆ సంఘానికి అంటున్నాడు, సంఘ బిడ్డలారా, మీలో ఎవరి గుండెల్లోనైనా యేసయ్యను విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టే దుష్ట హృదయం. ఏ హృదయం ఇది? చూడండి, ఏ హృదయం? దేవుని విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టేది మంచి పాలతో కడిగిన నిర్మలమైన హృదయం అనుకుంటున్నారా? అవునా? మంచి హృదయమా? మంచి హృదయం కాదు. దాన్ని ఏమంటారంటే బైబిల్ స్పష్టంగా చెప్తున్నాడు, దుష్ట హృదయం. స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు ఆయన. మీలో ఎవని హృదయమైన దుష్ట హృదయం ఉందా? ఏంటయ్యా దుష్ట హృదయం? దేవునిని విడిచిపెట్టి. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వినండి. నా విశ్వాస యాత్రలో నుంచి నేను కొన్ని విచిత్రమైన మాటలు కొంతమంది మాట్లాడంగా వింటూ వస్తాను. సేవకు రాకంటే ముందటి నుంచే నేను రానుపో మందిరానికి. కొంతమంది భార్యలు భర్తకు చెప్తూ వస్తారు, కొంతమంది భర్తలు భార్యలకు చెప్తారు, నేను రానుపో. అసలు నువ్వు ఎప్పుడైనా నువ్వు అద్దాలో చూసుకో ముఖం అని వస్తారు. నువ్వు రాకపోతే దేవుని మందిరానికి, దేవుడికి ఏమైనా ప్రపంచ నాశనం అవుతుంది అనుకుంటున్నావా? నీకు ఆ మైండ్ వచ్చింది చూడు, అప్పుడే నీ నాశనానికి పునాది పడ్డది. ఎవడైతే నేను రానుపో, నువ్వు చేయపో అని అన్నాడు చూడు, ఇక్కడ చెప్తుంది వాక్యం. ఏమని చెప్తుంది తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టే దుష్ట హృదయం, దేవుణ్ణి మరిచిపోయే విశ్వాసము లేని హృదయం. ఎప్పుడైతే ఒక మనిషి గుండెల్లో అలాంటి భావజాలం స్టార్ట్ అయిందో, బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, వారు రేపు యేసుతో కలిసి ఉండే గుంపు కాదని. అక్కడ అంటున్నాడు, విశ్వాసము లేని దుష్ట హృదయం, దేవుణ్ణి విడిచిపెట్టే హృదయం మీలో ఎవరికైనా ఉందేమో చూసుకోండి, జాగ్రత్త. మీ మనస్సాక్షి అలా ఏమన్నా ఆలోచనిస్తుందా? మీ మనసులో అలాంటి కఠినత్వం ఏమన్నా వస్తుందా? మీ మనసులో ఏమైనా నేను విడిచిపెట్టాలి, నేను వెళ్ళిపోవాలన్న భావజాలం వస్తుందా? దేవుని వాక్యం నేర్పిస్తుంది, అలాగ గనక మీకు వస్తే మీ మనస్సు పాడైంది, మీ మనస్సాక్షి చెడిపోయింది, దుష్ట హృదయముగా మీ హృదయం మారింది. మీరు రేపు యేసుతో పాలి భాగస్తులుగా ఉండలేరు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీకు ప్రారంభం ఉన్న విశ్వాసం అంతము వరకు మీరు కాపాడుకున్న ఎడల అంటే అర్థమైంది. మన అంచె దశ అర్థమైంది. ఎలా ఉండాలి? విశ్వాసాన్ని పట్టుకొని సాగే వ్యక్తులుగా ఉండాలి. 4 రోజులు కాదు విశ్వాస జీవితం చేసేది. కొత్త సమయంలో నీ గుండెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నీవు పలికిన మాటలు ఈరోజు ఏమయ్యాయి? ఎందుకు నీ మనసు డీలబడింది? ఎందుకు దేవుని మీద మమకారం తగ్గింది? ఎందుకు దేవుని సముఖంలో చాలామంది విశ్వాసులు ఏమంటారంటే, పాస్టరన్న మారడు, నువ్వు మారావు, నువ్వు చూసుకో. ఇక్కడ ఎవడు మారరు, సేవకులు మారరు. సేవకులు ప్రతిరోజు పులిపిటి మీద నిలబడాల్సి వస్తుంది. అర్థమైందండి? నువ్వు మారావేమో చూసుకో, నేను మారితే నాకు ప్రభు ఇక్కడ ఉంచాడు, తీసేస్తాడు అంతే. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సముఖంలో ఒకటి, రక్షణను మనం అంచెదినం ఊపిరి ఉన్నంత వరకు మనకు దేవుడిచ్చే ఆయుష్, నిండు 100 ఏళ్ళ ఆయుష్ మీరు బతకాలని నేను ఆశపడుతున్నాను. ఆ ఆయుష్లో ముగింపు క్షణాల వరకు రక్షణను కాపాడుకో. ఎవరి చేతిలో మోసపోకు, ఎవరి మాటలు అబద్ధ మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకోకు. 2, నీ విశ్వాసం నీ ఊపిరి విడిచే వరకు కాపాడుకో. విశ్వాసాన్ని పాడు చేసుకోకు. దేవుని విడిచిపెట్టే, దేవుని మీద మనసు పోగొట్టుకునే ఆ అవిశ్వాసపు అనుభవాలు తెచ్చుకోకు. అంతము వరకు మనము చేపట్టిన ఎడల మనము యేసుతో పాలివారం అవుతాము అని అంటున్నాడు. అంటే మన విశ్వాసం అంచె దశ వరకు ఉండాలి. హల్లెలూయా.
ఇప్పుడు ప్రభు దగ్గర దావీదు ప్రార్థిస్తున్నట్టుగా, దేవా నా అంచె దశ ఎలా ఉండాలో తెలుసా? ఇదే రక్షణ అంతం వరకు నేను ఉంచుకోవాలి. ప్రభువా నా అంచె దశ, నా ఊపిరి విడిచేంత వరకు నా గుండెల్లో అచంచలమైన విశ్వాసం, ఏమి ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడన్న ధీమతో నేను బతుకుతున్నాను కదా. నా దేవుడు నాతో ఉన్నాడు, ఎవరు నాతో ఉన్నా లేకున్నా అన్న భావజాలం నా గుండెల్లో ఈరోజు ఉంచుకున్నాను కదా. అంతము వరకు ఇదే విశ్వాసముతో నేను సాగాలి. హల్లెలూయా. నా అంచె దశ అలాగే ఉండాలి. నా అంచె దశ, నా ముగింపు ఘడియలు విశ్వాసము కోల్పోయిన వ్యక్తిగా ఉండొద్దు. అంతము వరకు నా విశ్వాసాన్ని కొనసాగించాలి. అందుకే దైవజనుడైన పౌలు అంటాడు, తిమోతి నన్ను చాలామంది విడిచిపెట్టారు, దేమా లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. సేవకుడా నువ్వు త్వరగా నా దగ్గరికి రా, నాకు సహకారిగా ఉంటావు. చాలామంది నన్ను విడిచిపెట్టేశారు. మంచి పోరాటం పోరాడాను, నాకు ఇచ్చిన సేవ దమస్కు ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం ఏ దేవుడైతే నన్ను పిలిచాడో, ఏ దర్శనం అయితే ఇచ్చాడో ఆ దర్శనాన్ని చేతబట్టుకొని ఇంతకాలం సేవ చేస్తూ వచ్చాను. ఇక నాకు చివరి గడియలు ఇవి. నాకు అర్థమైంది, నా క్షణాలు దగ్గర పడ్డాయి, నా ఊపిరి భూమి మీద విడిచిపెట్టే క్షణాలు దగ్గర పడ్డాయి. నేను మంచి పోరాటం పోరాడానని చెప్పి అంటాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఎప్పటి వరకు కాపాడుకున్నావు దైవజనుడా అని అంటే, సేవకుడు అంటాడు, ఊపిరిపోయేంత వరకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎవరో నన్ను విడిచిపెడితే విశ్వాసాన్ని పాడు చేసుకోలేదు, ఏదో నాకు దూరం అయితే నా విశ్వాసాన్ని పాడు చేసుకోలేదు, ఎవరో నన్ను గాయపెడితే నా దేవుని మీద నాకు నమ్మకత్వం నేను పోగొట్టుకోలేదు. నన్ను పిలిచినోడు నమ్మకస్తుడు, నాకు దేవుడు మాట్లాడిన మాట సత్యం, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని ఆ రోజు నుంచి ఏ విశ్వాసంతో నేను సాగానో అంతము వరకు నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ వస్తున్నాను. హల్లెలూయా. చదవమా గట్టిగా హల్లెలూయా. పరిచర్య ప్రారంభం, నా ప్రారంభం మీరు ఎవరు చూడలేదండి, మీరు ఎవ్వరు చూడలేదు. నా ప్రారంభం ఏంటో నాకు దేవునికి బాగా తెలుసు. నా ప్రారంభం ఎలా బతికామో నాకు బాగా తెలుసు. కానీ బైబిల్ మీద చేతి పెట్టి ప్రమాణం చేయగలను, ప్రారంభంలో ఏ విశ్వాసం ఉందో స్టిల్ నేటికి అదే విశ్వాసం. నన్ను ఎవరో పోషిస్తారనో, నా అవసరతలు ఎవరో తీరుస్తారనో నేను ఏ మనిషి మీద నమ్మకం పెట్టుకోను. నా దేవుడు గొప్పాడు, నన్ను పిలిచినాడు గొప్పాడు, నన్ను ఆయనే పోషిస్తాడు, నన్ను ఆయనే కాపాడుకుంటాడు. ఎవరు నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, నన్ను విడిచిపెట్టే ప్రజలు ఉన్నా, నాతో ఉన్న ప్రజలు నాతో ఉన్నా, ఎవరు ఉన్నా లేకపోయినా పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మీరే సాక్ష్యం. నేను ఏ రోజు మీ ఇంటికి వచ్చి నా బాధలు మీకు చెప్పలేదు, ఏ రోజు మీ ముందుకు వచ్చి నా అవసరతలు వెళ్ళడం లేదు అని చెప్పలేదు. నేను ఏవైనా ఆయన చెప్పుకుంటాను. కారణం ఏంటో తెలుసా? మీకు చెప్పొద్దు అని కాదు భావన, నా విశ్వాసం దేవుడు చేస్తాడు, ఆయన చేస్తాడు, ఆయన తీరుస్తాడు, ఆయన పోషిస్తాడు, ఆయన నాకు అన్నం పెడతాడు, నా ప్రతి అవసరతలు తీరుస్తాడు. కారణం విశ్వాసం ఏదో ఒక కాలానికి కాదు సంబంధించింది, మన అంచె దినము వరకు మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మన అంచె దశ ఎలా ఉంచుకోవాలో చెప్తున్నాను. అంతము వరకు చాలామంది విశ్వాసం ఉండదు, విశ్వాస భ్రష్టులైపోతారు, విశ్వాసము కోల్పోయిన వారు ఎందరో ఉంటారు. దేవుని మీద నుంచి వారి మనస్సును తీసేసుకున్న వారు లోకంలో ఎందరో ఉన్నారు. సంగమా, మీ మనస్సును అలాగ మార్చుకోకండి. దేవుని మీద నిలబడిన ఆ పరిపూర్ణమైన విశ్వాసం మీ ఊపిరిపోయేంత వరకు ఉంచుకోండి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. చివరిగా ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం. దయచేసి తీయండి. ప్రకటన పుస్తకము 2వ అధ్యాయం 10వ వాక్యం. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో, సంగమా, ఎఫెసీ పట్టణములో ఉన్న సంగమా, మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు.
10 దినాలు కొంతకాలం శ్రమ కలుగుతుంది. మరణము వరకు ఎవడు నమ్మకంగా ఉంటాడో వాడికే నేను మహిమలో జీవ కిరీటాన్ని పెడతాను. హల్లెలూయా. మరణం వరకు అంటే అర్థమేంటి? అంచెదశ, చివరి శ్వాస విడిచే క్షణాలు. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు అక్కడ. ఎఫెసీ సంఘమా, మీలో కొంతమంది శోధించబడతారు, మీలో కొన్ని పోరాటాలు మీకు ఉంటాయి. అయితే ఆ పోరాటములో, ఆ శ్రమలలో చాలామంది తమ నమ్మకత్వాన్ని విడిచిపెట్టేస్తారు. ఎవడైతే అంతము వరకు నమ్మకంగా బ్రతుకుతాడో వాడి తల మీదనే నేను జీవ కిరీటం పెట్టబోతున్నాను. హల్లెలూయా. అంటే మన అంత్య దశ, మన చివరి శ్వాస భూమి మీద విడిచేంత వరకు మనం కాపాడుకోవాల్సింది, మన ముగింపు గడియల వరకు మనం తీసుకెళ్ళవలసింది మూడవది ఏంటో తెలుసా? నమ్మకత్వం. చాలామంది విశ్వాసులు ఏమంటారంటే, మొన్నటి వరకు మమ్మల్ని వాడుకున్నారు, ఆ తర్వాత మమ్మల్ని పక్కకు పెట్టి ఈరోజు వేరేళ్ళు వాడుకుంటున్నారు. ఒకే ఒక కారణం, నీ పనిలో నువ్వు నమ్మకంగా లేవు, అందుకే పక్కకు పెట్టేస్తారు. దేవుడైనా సేవకుడైనా ఎవరైనా. ఒక మనిషికి పని ఆగింది అని అంటే నువ్వు ప్రభు పాదాల దగ్గర మొరపెట్టు. ప్రభు నీతో చెప్తాడు, నీ పనిలో నువ్వు నమ్మకంగా లేవు. దేవుని వాక్యం అంటుంది, ఒకడికి ఒక తలాంత్ ఇచ్చాడు, వాడు సరిగ్గా పని చేయలేదు. అప్పుడు వాక్యం అంటుంది, ఇదిగో ఉన్నది తీసేసి నమ్మకంగా పనిచేసేవాడికి ఇవ్వండి. అంటే అర్థం ఏంటో తెలుసా? నమ్మకత్వంగా ఎవడైతే తన పనిలో నమ్మకంగా బాధ్యతగా బ్రతుకుతాడో వాడికే దేవుని పనులు, దేవుని కార్యాలు చేసే అవకాశం ఉంటుంది. మమ్మలను దైవజనులు ఆరాధనకు పంపేవారు. నేను మీలాగా విశ్వాసంగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు నేను పంపిస్తున్నట్టుగా నన్ను పంపేవాడయ్యా. చెప్పేవాడు, 9:30కు ముగించు, 10 గంటలకి ఇక్కడ ఉండాలి అని చెప్పితే 9:30 అక్కడ ముగించి 10 గంటల వరకు మందిరంలో ఉండాలి. 10 నిమిషాలు లేట్ వస్తే ఎందుకు లేట్ వచ్చావు అని అనేవాడు. అయ్యా వాళ్ళు మాట్లాడారు, నేను నీకు ఏం చెప్పాను, నువ్వేం చేసావు అని అనేవాడు. ఇదే నమ్మకత్వం. నువ్వు వెళ్ళి 10 మంది విశ్వాసుల దగ్గరికి వెళ్ళి ఆరాధన జరిగించరాపంటే ఉన్న 4 అక్కలతో ముచ్చట పెట్టుకొని పోదంతే మెల్లగా అనుకునే బాపతిగా ఉండొద్దు. ఏ పని చెప్పారు మనకు దైవ సేవకులు, దేవుని ఘనమైన సేవలో ఏ పని అప్పగించారు ఆ పని మనం నమ్మకంగా చేసుకొని రావాలి. హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా. ఏ పని చేసావో మీరు నమ్మండి. నాతో పాటు ఒక దైవజనుడు సేవలో ఉండేవాడు నిర్మల్లో. అతన్ని దైవజనుడు అయ్యా విజిటింగ్ పంపించాడు. ఇప్పుడు సంవత్సరం అంతా విజిటింగ్స్ ఉంటాయి కదా, డిసెంబర్లో విజిటింగ్ పంపించాడు. విజిటింగ్ పంపిస్తే ఏం చెప్పాడంటే, పలానా గ్రామం 3 గ్రామాలు వరుసగా ఉంటాయి ఊర్లు. ఆ ఊర్లోకి వెళ్ళి త్వరగా నువ్వు ఈ సమయానికి వెళ్ళాలి, ఆ సమయం లోపల ముగించుకొని ఈ సమయం వరకు నువ్వు మన మందిరం నిర్మల్లో ఉండాలి అని చెప్తాడయ్యా. ఈ మనిషి వెళ్ళాడు, 3 గ్రామాలు విజిటింగ్ చేశాడు. ఆ తర్వాత ఆ 3వ గ్రామం పక్కనే 1/2 కిలోమీటర్లు ఇంకో గ్రామం ఉంటుంది. 1/2 కిలోమీటర్లు ఇంకో గ్రామం, ఇప్పుడు మన కిష్టాపూర్, జక్కులపల్లి ఉన్నట్టు. ఆ విశ్వాసులు కూడా ఆ దైవజనుడు వెళ్ళమన్న గ్రామాల దగ్గరికి ఆ విశ్వాసులు కూడా, అంటే ఆ పొమ్మనని గ్రామం ఉంది కదా, ఆ గ్రామ విశ్వాసులు కూడా వచ్చి అక్కడ కూడికలో పాల్గొన్నారు. అయ్యా ఇక్కడ దాకా వచ్చావు కదా, కొంచెం అక్కడ ప్రార్థన చేసి రండి అని అన్నారు వాళ్ళు. ఎవరు? ఆ గ్రామ విశ్వాసం. ఈ వ్యక్తి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, వచ్చాడు. ఆ తర్వాత 2వ రోజు సేవకులకు తెలిసింది ఏమనంటే, అయ్యా ఆ బ్రదర్ వచ్చాడు, ప్రార్థన చేశాడు అని చెప్తాడు. ఈ మనిషిని పిలిచాడు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. నేను నీకు ఏ గ్రామానికి వెళ్ళమన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అన్నాడు. అయ్యా నేను అక్కడికి వెళ్ళాను, కానీ వాళ్ళు వచ్చి నన్ను అక్కడ ఇంటికి రమ్మని ప్రార్థన చేయమంటే వెళ్ళాను అని అంటే, మేము మాట్లాడుతూనే ఉన్నాం. వెళ్ళి ఒక సేవకుడికి చెప్పాడు, 1 బ్రీఫ్ కేస్ 1 సూట్ కేస్ తీసుకురా అని చెప్పాడు. తీసుకొచ్చాడు. మీరు నమ్మండి,
మందిరంలో చెప్తున్నాను, వానికి అక్కడికక్కడే ఇంటికి పంపించేశాడు. నువ్వు పనికిరావు, సేవకు పో అని అన్నాడు. మీరు ఆలోచించండి, మీ మైండ్తో ఆలోచించండి. మీకు ఏమనిపిస్తుంది? ఇది కూడా తప్పేనా? తప్పే. అంతము వరకు నమ్మకత్వం. సేవకుడు చెప్పాడు, నేను చెప్పిన పని మాత్రం కాకుండా నీవు తోచినట్టు ఎప్పుడైతే చేస్తున్నావో రేపు నువ్వు సేవకు పనికిరావు, నువ్వు సేవలో నిలబడలేవు, నువ్వు వెళ్ళి నీ జీవితం నువ్వు చేసుకోపో అని చెప్పి పంపించేశాడండి. సంవత్సరం అంతా పరిచయం చేస్తున్న మనిషిని పంపించేశాడు. నమ్మకత్వం అంటే ఏమనుకుంటున్నారు? 4 రోజులు మంచిగా ఉండి 40 రోజులు సతాయించేవారు కాదు. అర్థమైందండి? దేవునిలో వాక్యం చెప్తుంది, మరణము వరకు ఆకాశములో నుండి చూస్తున్న నీ దేవునికి, నేను నడిపిస్తున్న సేవకులకి, నీవు కట్టుకున్న నీ భార్య, నీ భర్తకి, నీ పిల్లలకి నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా! చపాలి గట్టిగా హల్లెలూయా! నేను నమ్మారు, నేను నమ్మిన వారికి నువ్వు నమ్మకంగా ఉండాలి. నేను దేవుడు నమ్మాడు, నన్ను దేవుడు నమ్మాడు. దేవుని వాక్యం అంటుంది, పౌలు అంటాడు, నన్ను నమ్మి నాకు ఈ పని అప్పగించాడు దేవుడు అని అంటాడు. నేను ఒక పూర్వం దూషకుడను, హింసకుడను, హానికరుడను, నా క్యారెక్టర్ మంచిది కాదు, భయానకమైన క్యారెక్టర్ కలిగిన వ్యక్తిని నేను. ఆయన నా దేవుడు నమ్మాడు, నన్ను నమ్మిన దేవునికి నేను నమ్మకంగా బతకాలి. హల్లెలూయా! నిన్ను దేవుడు నమ్మాడండి, నిన్ను సేవకులు నమ్మాడు, నిన్ను నీ కుటుంబం నమ్మింది, నీ భర్త, నీ భార్య నిన్ను నమ్మింది. నువ్వు ఆలోచించు, ఒకరోజు నీ నమ్మకత్వం, ఒక సంవత్సరం నీ నమ్మకత్వం. రేపు మహిమలో నిలబడే వారు ఎవరు? రేపు మహిమలో నిలబడి ఏ దేవుడు వాళ్ళ మీద కిరీటం పెట్టబోతున్నాడు? ఎవరి మీద? నీకు మనసుంటే నమ్మకంగా బతికి, నీ కోపం వస్తే విచిత్రంగా ప్రవర్తించి నీకు తోచినట్టుగా నడిచేవాడు కాదు నమ్మకస్తుడు. నాకంతా బాగుంటే ప్రభు దగ్గర నమ్మకంగా బతికి, నాకు బాగాలనిపితే ఈరోజు ఈ వారం నేను ఆరాధన రానుతి, నేను జయతి అని అనేవాడు ఆ సేవకుడు కాదు. అంతము వరకు, నా ఊపిరి భూమి మీద విడిచిపెట్టేంత వరకు నేను నాకిచ్చిన పనిలో నేను నమ్మకంగా దేవుళ్ళు నిలబడాలి. హల్లెలూయా! చబలు షర్గా హల్లెలూయా! నీ అంచె దశ ఇప్పుడే, నీ నమ్మకత్వం పోయింది. రాను 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 నువ్వు ముగింపులో ఇంకో 4 ఏళ్ళకు నువ్వు ఏడుంటావో ఇప్పుడు చెప్పు, అర్థమవుతుంది. క్రాక్ వచ్చింది గోడ అని అంటే ఇంకా 4 అంతస్తులు కడితే ఉంటుందని నువ్వు నమ్ముతావా? అది కూలుతుంది పక్క. ఇప్పుడే గుర్తుపట్టవచ్చు కదా, క్రాక్ వచ్చేసింది. అనవసరంగా ధైర్యం చేస్తే ఉన్నది కూలిపోతుందని నీ అనుభవాలే తెలుస్తాయి. రేపు ఎంత ముందుకు పోతావో, రేపు ఉంటావో లేవో, రేపు దేవుని సేవలో, సేవ పక్షాన, మందిర పక్షాన, సేవకుల పక్షాన నువ్వు ఉండేవాడివా? అర్థమవుతుందా? నమ్మకంగా ఉంటావా లేవో నీ అనుభవాలే చెప్తాయి. హల్లెలూయా! దేవుని సంఘానికి నేర్పిస్తున్నాడు అంచె దశ. ప్రారంభంలో నమ్మకస్తుగా ఉన్నోళ్ళు ఈరోజు ఉన్నారో లేదో? ఈరోజు నమ్మకంగా ఉన్నవాళ్ళు రేపు నీ ఆయుష్ కాలం ఉన్నంత వరకు ఉంటావో లేదో నీకే తెలవాలి. కానీ దేవుడు అంటున్నాడు, నా అంత్య దశ నేను నమ్మకంగానే ముగించుకోవాలి. హల్లెలూయా! నా అంత్య దశ. అర్థమైందండి? మీకు మంచి మాట పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. ఒకసారి చదువుతారా? ఎహెచ్కేల్ పుస్తకం తీయండి దయచేసి. ఎహెచ్కేల్ పుస్తకము 33వ అధ్యాయం తీయండి దయచేసి. 33వ అధ్యాయం
ప్రారంభ వాక్యం నుంచి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు నీ విశ్వాసులకు సమాచారాన్ని, విషయాన్ని ప్రకటించు. వారితో ఇట్లనుము, తమలో ఒకరిని ఏర్పరచుకొని జాగ్రత్త పడనందున చాలు, తానే ఉత్తరవాది. దైవజనుడా, నువ్వు మంచి చెడు నీ సంఘానికి చెప్పు. ఒకవేళ వాడు జాగ్రత్త పడకపోతే వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. నా సంఘ బిడ్డలారా, ఈ కడవరి దినాలు ఒక దైవ సేవకుడిగా అపవాది యొక్క కుయుక్తులను ఒక కుటుంబంలో ఎలా పనిచేస్తున్నాయి, ఈ మనిషి రేపు ఎలా ఉంటాడు, ఈ కుటుంబం రేపు భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో ఆత్మలో ఖచ్చితంగా వివేచించగలను. అందుకే చాలా పర్యాయాలు, బాబు నువ్వు అటు తిరగద్దు, నువ్వు బ్రదర్ నువ్వు వాళ్ళతో సహవాసం చేయొద్దు, నువ్వు అక్కడ మాట్లాడొద్దు, ఇవెందుకు చెప్తారు సేవకులు తెలుసా? నువ్వు అలా ఉంటే రేపు నీ జీవితం ముందు ఎలా ఉండబోతుందో అతనికి తెలుసు కనుక. రేపు నువ్వు అలాగే ఉంటే రేపు భవిష్యత్తును ఒక ప్రమాదం, నువ్వు ఇరుక్కపోయే ప్రమాదాలు ఉన్నాయని ఆత్మలో వివేచించి నువ్వు అలా ఉండకు, నువ్వు అటు వెళ్ళకు, ఆ వ్యక్తులతో సహవాసం చెయ్యకు అని చెప్పి కొన్ని సూచనలు ఇండైరెక్ట్గా సంఘానికి, విశ్వాసులకి దైవజనుడు చెప్తాడు. విన్నవాడు, సవరించుకునేవాడు ప్రమాదంలో పడకుండా బాగుపడ. వినకుండా ఉంటే ప్రమాదం వారి జీవితంలో వారు అనుభవించే పరిస్థితులు వారే ఎదుర్కొంటారు. వారి ప్రమాదానికి వారే కారణం. నా సంఘ బిడ్డలారా, ఈరోజు ఒక సేవకుడిగా దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి మనతో మాట్లాడుతున్నాను. మన అంత్య దశ, రేపు ముగింపు ఎలా ముగించాలనుకుంటున్నావు? ఒక అవిశ్వాసిగానా, ఒక నమ్మక ద్రోహిగానా, ఒక పాడైపోయిన అపవిత్రుడిగానా, ఎలా ముగించాలనుకుంటున్నావు? ప్రారంభంలో ఉన్న రక్షణ అంతం వరకు నువ్వు కొనసాగించుకో. ప్రారంభంలో ఉన్న విశ్వాసం అంతం వరకు విశ్వాసిగానే ముగించు. 3, నీ నమ్మకత్వం కొద్ది దినాల మట్టు కాక నీ ఊపిరిపోయేంత వరకు నీ నమ్మకత్వాన్ని కాపాడుకో. హల్లెలూయా. నీ అంత్యదశ అలాగ ముగించాలి. నమ్మకస్తుడిగా, ఒక ప్రతిష్ట కలిగిన వ్యక్తిగా, యథార్థత కలిగిన వ్యక్తిగా, నమ్మకమైన విశ్వాసిగా నీ ముగింపు ఉండాలి. మన ముగింపు అలా ఉండాలి. అందుకే దావీదు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఈరోజు నేను మంచి విశ్వాసిగా ఉన్నాను, ఆత్మీయంగా బాగానే ఉన్నాను, భవిష్యత్తులో నేను ఎక్కడైనా మోసపోతానేమో, భవిష్యత్తులో ఎక్కడైనా నా విశ్వాసం పాడవుతుందేమో, భవిష్యత్తులో నా నమ్మకత్వం కోల్పోతానేమో, అంతము వరకు నా అంత్యదశ ఆశీర్వాదకరంగా ఉండనివ్వండి. హల్లెలూయా. దేవుడు మనలను అలాగూ మార్చునుగాక. దయచేసి